16 కోట్ల రూపాయలు స్విచ్ ఆన్ చేసి బటన్ నొక్కేసి వచ్చేసిందని చెప్పారు. చెప్పి వీళ్ళే దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ బృందంలా పెట్టి సిమెంట్ బదులు ఏం వేసారో తెలుసు, ఇసుక బదులు ఏం వేసారో తెలుసు, ఇవన్నీ దగ్గర నుండి చేయించి ఆఫీసులు చేయించి మీరు లాస్ట్కి ఏమైందంటే లాస్ట్ ఆఫీసులు పోతారు, మనం బాగుంటాం, పోయిన ఆడిపోతారు. మళ్ళీ అదే తప్పు చేయమని చెప్పి మీరు చెప్పడం కరెక్ట్ కాదు. రెండో 16 పైసలు కూడా రాలేనటువంటి గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్. మరి ఈ రోజు ఆయన మంత్రి గారు 26 కోట్లు, సుమారు 21 కోట్లు ట్రైన్లో పెట్టి ఈ రోజు భద్రం మాకు ఇవ్వడం జరిగింది 1.5 yearలో. మరి ఒక మాట అన్నారు సభ్యులు, 1.5 yearలో మీరేం చేసామని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరు మాట మీద నిలబడి ఉంటే ఇప్పుడే డేట్ ఫిక్స్ చేయండి. 1.5 yearది కూడా మీరు తీసుకురండి ఎజెండా. నేను 1.5 year ఎజెండా నేను తీసుకొస్తాను. ప్రతి మాట కూడా విలువైన మాట. చిత్తశుద్ధి ఉంటే పెట్టండి. ఈ రోజు డేట్ ఫిక్స్ చేయండి. ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఈ రోజు 6 లక్షల పైన వర్కులు ఉన్నాయి ఎజెండాలో. 6 కోట్ల వర్కుల గురించి అయినా ఇది కావాలి, దీని గురించి చెయ్యాలి అని చెప్పి ప్రతిపాదన చేసి మనతో ఒక మాట ఉండాలి తప్ప చేసినటువంటి దాన్ని గౌరవం లేకుండా చేయలేదనేది భావంతో ఒక వక్రీకరించి ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీకు అభివృద్ధి కనిపిస్తుంది, ఎజెండా కనిపిస్తుంది, ఎక్కడ కూడా దోపం ఏం లేదు. ఎజెండా నువ్వు చదువుతున్నారు, ఎక్కడ చూసినా వరండాలని తప్పు. ప్రతి ఎజెండాలో ఒక పైసా తిన్నా లేదు. మీరు ఏ ఎజెండా తీసుకోండి, ఎంక్వైరీ అండి, కమిషనర్ భారత అందాం ఇప్పుడు కూడా ఎంక్వైరీ అండి, ఎక్కడైనా ఏమైనా జరిగింది చెప్పండి. మేమేమైనా మీరు చెప్పిన పని మేము చేస్తాం. అదే తప్ప కానీ బక్రీ గురించి మాట్లాడటం కాకుండా ప్రజల గురించి ఆలోచించి ఏ పని చేయాలని ముందు ఆలోచన కానీ మీరు ఏమంటారు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, అన్నీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్గా ఉంటే అది కొంచెం చేసుకుని వస్తున్నారు. మీరు గైడెన్స్ ఇవ్వాలంటే కాగితం గురించి ఒక మంచిగా చెప్పండి, తప్పలేదు. అంతేకాని ఇన్సల్ట్గా మాట్లాడి ఒక బక్రీ గురించి మాట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు సమావేశం అయింది. ఎజెండాలో 6 కోట్ల పైన వర్కులు తీసుకురావడం జరిగింది. మా గౌరవనీయులు స్పీకర్ గారు రేణుపత్రి గారు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ప్రతి ఎజెండాలో కూడా కోర్టు మీద వస్తున్నాయి. ఏంటి క్వశ్చన్ చేయాలో అర్థం ఒక ఈవేళ ఒక వింత క్వశ్చన్ వేశారు. ఏంటంటే రోడ్డు అన్నీ వార్డులో పెట్టేస్తున్నారేంటి, రోడ్లు కలవట్లు డ్రైన్స్ను, మెయిన్ రోడ్డు ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. అది వింత క్వశ్చన్ కదా. మెయిన్ రోడ్డు 16 కోట్లు మా లాస్ట్ సీఎం గారేమో ఎక్స్ సీఎం గారు బటన్ నొక్కారు, 16 కోట్లు వచ్చేసింది, రోడ్డు చేయించామని ఆ రోజు చెప్పుకున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ 16 కోట్లు లేదు, రోడ్డు వేయలేదు అని చెప్పి వాళ్ళు నిదర్శనం అనమాట. ఎందుకంటే 16 కోట్లు పెట్టి రోడ్డు వేసినప్పుడు ఇంకా రోడ్డు ఎందుకు, మెయిన్ రోడ్డు బాగా చేస్తామని వాళ్ళే చెప్తున్నారు కదా. 16 కోట్లకి 10 పైసలు రాలేదు కదా. మున్సిపాలిటీలో 60 లక్షలు ఖర్చు పెట్టారని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ రోడ్డు కూడా 1 ఇంచు దళసరి కూడా తారు లేకుండా రోడ్డు వేయడం జరిగింది. దాని మీద మన గవర్నర్ స్పీకర్ గారు ఎంక్వైరీ వేయడం, ఆ ఎంక్వైరీలో ఆ కాంట్రాక్ట్ ఫైన్ వేయడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ వాళ్ళకి తెలిసినటువంటి విషయం. మరి ఇన్ని 21 కోట్ల వర్కులు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంటే రోడ్డు ఒకటే వాళ్ళకి సమస్య అట, తక్కువ సమస్య కాదని అంటున్నారు. ప్రజలకు కనిపించి మేము హంగామా చేసినటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలకు ముందు న్యాయం చేస్తాం, తర్వాత రోడ్డు కూడా ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. రోడ్డు కూడా రేపు రాబోయే రోజుల్లో మేమే చేస్తాం. వాళ్ళు ఏదో చెప్తే మేము చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు చూస్తుంటే జ్వరాలు పీడడం పడింది. మన నర్సీపట్నం మున్సిపాలిటీ అందాను స్క్రీనింగ్ ఎలా చేయాలని, ప్రక్షాళన ఎలా చేయాలి దీని గురించి తెలిసి మేము మాట్లాడడం జరిగింది. అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు మైక్ అనౌన్స్మెంట్ చేసి వేడి నీళ్ళు ఇవ్వడం లేదో ఏదో విధంగా మాట్లాడమని చెప్పి స్పీకర్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా బ్లీచింగ్ కానీ ఫాగింగ్ మిషన్ కానీ ఇవన్నీ అందుబాటులో 28 వార్డులో ఉండాలి. 28 వార్డులో ఎక్కడైతే జ్వరాలు ఎక్కువ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేస్తే ఆ వార్డు ఆశా వర్కర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇదండి, అది ఒకటే కాదు, ఏం చెయ్యాలో అర్థంగా రకరకాల క్వశ్చన్లు R&B తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నారు, ఇక్కడ తీసుకెళ్ళి R&B తీసుకున్నారు ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఇది చెయ్యాలి, ఇది చెబుతున్నాం, మేము మాట్లాడుతున్నాం ఉద్దేశంలో తప్ప మేము ప్రతి ఎజెండాలో కూడా కోట్లు పట్టుకుని తేడా జరుగుతుంది. ఎక్కడ కూడా తేడా రాలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఎజెండాలో కూడా అదే డ్రింకింగ్ వాటర్, జనాల పనికి వచ్చిన తాగునీరు ఉంటుంది కదా, ఆ మిషన్ల మీద 50,000 లక్ష పెడుతున్నారేంటి, మాకు ఎందుకు అనుమానం వచ్చింది అని వారు అన్నారు. మంచిగా తప్పులేదు, ఎక్కువ పెట్టండి. నేను అదే మాట చెప్తున్నాను. ప్రతి ఎజెండాలో ఈ 3.5 సంవత్సరాలు కూడా మేమేం చూసుకోవాలంటే
కుర్చీలకి టెంట్కి 3 లక్షలు, కుర్చీలు ఎవరో అధికారి వచ్చాడో 3 లక్షలు అయింది, 2 లక్షలు అయింది, ఎవరో మినిస్టర్ గారు వచ్చారు అది 50 లక్షలు అయింది. ఇలాంటి ప్రతి ఎజెండాలో మేము చూసుకొచ్చాం 3.5 సంవత్సరాలు కూడా. లాస్ట్కి ఒక పువ్వులు కూడా మేము ఎంచుకోలేని దుస్థితిలో ఉన్నాం. మా గవర్నమెంట్ వచ్చి రావడం చాలా అదృష్టవంతులయ్యి మా మొగాలు మా వార్డులో చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 21 కోట్ల వర్క్లు మేము ఈ మున్సిపాలిటీ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కోట్లు తెస్తున్నారు. మరి అవన్నీ చూసి ఓరవలాగా ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మేము పట్టింపు చేయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము వినం కూడాను. మేమేంటంటే వాళ్ళకి ఆడవార్డు అంటున్నారు. స్పీకర్ గారికి 28 వార్డులు కూడా ఆయన వార్డులే, స్పీకర్ గారి వార్డులే 28 వార్డులు కూడా మేము డెవలప్ చేస్తున్నాం. ప్రతిది పార్టీలకు అతీతంగా డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైము డ్రైన్ గురించి అయితే 3.5 సంవత్సరాలు వాళ్ళు డ్రైన్ వేసిన దగ్గర నుంచి నేను పోరాడాను. ఎలా డ్రైన్ వేస్తారంటే హౌసెస్ ఇక్కడ ఉంటే డ్రైన్ పైకి ఉంది, మీరు పైకి చాలా ఉన్న డ్రైన్ తగ్గించేశారు, మీరు కరెక్ట్గా కట్టలేదని చెప్తుంటే వాళ్ళు వినేవారు కాదు. అసలు వర్షం పడిందంటే మీ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, వర్షం పడిందంటే రోడ్డు మీదకి వచ్చేసరికి మురికి నీరు కారు సగం వచ్చేసి కవర్లు, గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మనం అందరం చూసాం. కానీ ఈరోజు ఈ 4-5 నెలలు బట్టి కూడా కంప్లీట్గా వాటర్ లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీ కూడా కష్టపడడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు కోచింగ్ చేస్తున్నారు ఎందుకు నీరు బయటకు వస్తుందని. నేను ఆ రోజు కోచింగ్ చేశాను కదా, మీరు చేసిన డ్రైన్ బాగోలేదని కూడా చెప్పడం జరిగింది. వారు ఒక మాట అన్నారు, సభ్యులు అన్నారు, ఏమని మీరు 1.5 ఇయర్లో మేమేం చేసామో చూపిస్తాం, మీరు 1.5 ఇయర్లో ఏం చేశారో చూపించండి, మీరేం చేయలేదు అన్నారు. నేను ఒకటే అన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే 1.5 ఇయర్లో నేను వర్కుల అజెండాలు మొత్తం తీసుకొచ్చి పెడతాను, నువ్వు పెట్టు, ఆ డేట్ కూడా నువ్వే నిర్ణయించి అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక డేట్ నిర్ణయించి ఎప్పుడు రావాలంటే మేము అందరం రెడీలో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.